ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 రివ్యూ. ఈ వీడియో కోసం నేను చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నా. ఎప్పుడెప్పుడా మన బాలకృష్ణ గారి మూవీ గురించి రివ్యూ ఇచ్చేదని చెప్పి ఫస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నా. ఛానల్లో వచ్చేసరికల్లా బాలకృష్ణ గారి మూవీ గురించి రిలీజ్ అయిన దగ్గర నుంచి అయితే అఖండ 2 తాండవం ఒక రేంజ్లో తాండవం అయితే ఆడుతుంది. ఆఫ్లైన్లో వచ్చేసరికల్లా దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలయ్య అభిమానులు కనుక ఉంటే ఛానల్ని అయితే లైక్స్ కొట్టి ఒక రేంజ్లో దీన్ని అయితే బూస్ట్ ఇస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. వీడియో మొత్తం కూడా కంప్లీట్గా చూడండి. నాకైతే అదొక్కటి చేయాలన్నమాట. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు. అఖండ 2 తాండవం ఒక రేంజ్లో తాండవం ఆడిస్తుంది. తీస్తే బాలకృష్ణ గారితో బోయపాటి శ్రీను గారు తీయాలనేటువంటి విధంగా ఉంది. వచ్చినటువంటి మూవీ ఇది. ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత వచ్చినటువంటి మూవీ ఇది. ద సీక్వెల్గా వస్తున్నటువంటి మూవీ. అసలు బాలకృష్ణ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ లాగా మిలిగిపోయేటువంటి మూవీ ఇది. అసలు ఈ మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, అంత బాగుంది మూవీ వచ్చేసరికల్లా. మీరు థియేటర్లో ఈ మూవీని కనుక ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఒక రేంజ్లో మీరైతే సంతోషపడతారు, ఒక రేంజ్లో మీకైతే ఫీల్ వస్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్కొక్క సీన్ని చూస్తుంటే బోయపాటి శ్రీను గారికి అలాంటి ఐడియాలు ఎలా వస్తాయని చెప్పి మీకైతే అర్థం కాకుండా ఉందన్నమాట. మూవీ సర్కల్లా వస్తే అలాంటి ఐడియాలు అయితే బోయపాటి శ్రీను గారికే రావాలి. ఎందుకంటే ఒకసారి మనం టీజర్లో చూసుకుంటే ఒక మనిషిని పట్టుకొని దిష్టి తీస్తాడు. అలాంటి సీన్లు మనకైతే ఏ మనిషికి కూడా దాదాపుగా ఆలోచన అనేది రాదు. ఒక బోయపాటి శ్రీను గారికి వస్తుంది. బోయపాటి శ్రీను అంతేకాకుండా బాలకృష్ణ గారు మ్యూజిక్ పరంగా తమను వీరిద్దరూ ఏకమైతే కనుక ఒక పిక్చర్ తీస్తే ఆ పిక్చర్ అఖండ 2 తాండవం అయితే ఒక తాండవాన్ని ఆడిస్తుంది ఆఫ్లైన్లో అని చెప్పి మనకైతే క్లారిటీగా కనబడుతుంది. ప్రీ బుకింగ్స్ పరంగా అయినా సరే, ఆఫ్లైన్లో అయినా సరే ఒక జాతరలా కొనసాగుతుంది. ఏ థియేటర్ దగ్గర అయినా సరే. బాలయ్య గారి గురించి ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే ఏ మాసులో అయినా సరే, ఏ హీరో అయినా సరే, ఎంత క్రేజ్ ఉన్నా సరే ద గాడ్ ఆఫ్ మాసెస్కి ఒక ప్రత్యేకత అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే గాడ్ ఆఫ్ మాసెస్ అని ఊకనే లేరు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆఫ్లైన్లో బీభత్సంగా థియేటర్ల దగ్గర టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అవుతాయి. ప్రేక్షకుల ఒక అభిప్రాయం ఒకటి ఉంటుంది. ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళినావా, అక్కడ వెయిట్ చేసినావా, టికెట్ తీసుకున్నావా, మూవీ చూసినావా, బాగుందా బాగాలేదా, బొమ్మ హిట్టా ఫట్టా అనేదే ఆలోచిస్తారు అభిమానులు వస్తారు కల్లా. అంతేగాని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్పి మాస్ ఆడియన్స్ అయితే అసలు పట్టించుకోరు అనమాట. అంతకన్నా క్రేజ్ ఉన్నటువంటి హీరో మన బాలయ్య గారు. అంతేకాకుండా ఆయన యాక్షన్ చూసుకుంటే ఒక రేంజ్లో తాండవం ఆడించిందని చెప్పుకోవచ్చు. అసలు ఆయన ఉగ్ర రూపాన్ని చూపెట్టిందా నటనలో అని చెప్పి మనకైతే ఆలోచన అయితే కలుగుతుంది. ప్రాణం పెట్టి మూవీ తీసిండు యాక్షన్ పరంగా. తమను కూడా అసలు ఆయన ఎంత మంచిగా కొట్టిందంటే మ్యూజిక్ మనకైతే ఆ ఎలివేషన్కి తగ్గట్టుగా మ్యూజిక్ అయితే యాడ్ అయింది 100% అని చెప్పి మనమైతే 100కి 100% మైండ్లో అయితే అనుకుంటాం. బోయపాటి గారి దర్శకత్వం, ఆ దర్శకత్వానికి అయితే తిరుగులేదన్నమాట. ఎందుకంటే అసలు అలాంటి ఐడియాస్ పరంగా, అలాంటి ఆ స్క్రీన్ ప్లే పరంగా అయితే చూసుకుంటే అసలు ఎట్లా తీసిరు ఈ సీన్స్, ఇంత ఆలోచన విధంగా, ఇంత క్రియేటివ్ ఎట్లా ఆలోచించారు అని చెప్పి మనమైతే అనుకుంటాం. ఒక్కొక్క సీన్ను చూసి ఒక్కొక్క గూస్ బంప్స్ అయితే వస్తాయి. సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు సాంగ్స్కి అయితే ఒక్క పేరు కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఆ కొరియోగ్రఫీ పరంగా అయినా సరే, యాక్షన్ పరంగా అయినా సరే, దర్శకత్వం పరంగా అయినా సరే, మ్యూజిక్ పరంగా అయినా సరే మూవీ అయితే 5కి 5 స్టార్ ఇవ్వచ్చు. అంతేకాకుండా అసలు మూవీ ఓవరాల్గా ఎలా ఉంది, బాగుందా బాగాలేదంటే బొమ్మ 100% బ్లాక్ బస్టర్. ఇంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది మూవీ సర్కల్. అఖండ 2 తాండవం మూవీ చాలా బాగా నచ్చింది నాకు వచ్చేసరికల్లా. ప్రేక్షకులకు కూడా ఇదే అనుకుంటారు అనమాట. బాలయ్య గారి మూవీ ఒకసారి మీరైతే చూసి వచ్చిన తర్వాత మూవీకి అయితే మీకైతే ఎడిక్ట్ అయిపోతారు. అంత బాగుంది మూవీ సర్కల్లా. ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సనాతన ధర్మంలో ఇంత మంచిగా ఎలివేషన్ ఇచ్చి ఒక అఘోర ఇంత మంచిగా తీయొచ్చా అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది మూవీ సర్కల్లా. మన ఊహకు కూడా అందదన్నమాట. అంత బాగుంది మూవీ. చాలా అంటే చాలా బాగుంది. అయితే దీనిలో ప్లాట్ వచ్చేసరికల్లా ఏంటంటే అప్పుడు వెళ్ళిపోయినటువంటి అఘోర ఇప్పుడు పెద్దగా అయినటువంటి ఆ హీరోయిన్ అయితే ఆ పాపనైతే ఎలా కాపాడతాడు, అసలు ఎంత పెద్ద కుంభమేళల్లో ఎంత పెద్ద అగ్ని ఘోరం చేస్తాడు అని చెప్పి మనం అయితే ఆ మూవీలో అయితే చూడాలి. ఆ పాత ఘోర ఏం చేసిండు, ఈ అమ్మాయికి ఏమైంది, ఏం సంగతి అని చెప్పి క్లారిటీగా మనకైతే మూవీకి పోయిన తర్వాత మనమైతే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓవరాల్గా మూవీ సర్కల్లా చాలా బాగుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా బాలయ్య అభిమానులు అయితే, అంతేకాకుండా జనరల్ ఆడియన్స్, ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మూవీ అయితే ఉంది ఫ్రెండ్స్.